ప్రెజెంట్ RC16 షూటింగ్ అయితే స్టార్ట్ అయింది అని చెప్పేసి శివరాజ్ కుమార్ అయితే ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇక RC16లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మెయిన్లీ ఇంకా రామ్ చరణ్కి తగ్గట్టుగా ఒక మంచి తగ్ ఆఫ్ వార్ ఉండబోతుందంట. అసలు ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి? అంటే అసలు ముందు ఈ సినిమాలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఏంటనేది ఎవరికో ఒక అంతుపట్టని విషయం అయిపోయింది. సో ఇంకా మరి శివరాజ్ కుమార్ గారిని ఎలా ఏం చెప్పి ఒప్పించారు, ఆయన కన్నడ ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో, మరి ఆయన్ని ఇక్కడ మన సినిమాలో క్యారెక్టర్ చేయడానికి ఖచ్చితంగా ఆ మధ్యన జైలర్లో మాత్రం ఆయన ఒక గెస్ట్ రోల్లో కనిపించారు. మరి ఆ తర్వాత ఆయన ఇప్పుడు మన సినిమాలో చేయడానికి ఒప్పుకున్నారంటే బుచ్చిబాబు ఏం చెప్పి ఒప్పించారు అనేది చాలా అందరికీ కూడా క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఆయన ఫస్ట్ లుక్ ఏదన్నా చూసే వరకు కూడా అంటే బుచ్చిబాబు గారిని ఒక అంచనా వేయలేము, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని. సో మరి ఈయనకి ఎలాంటి రోల్ చెప్పారు, ఎలా ఒప్పించారు, అసలు ఆయనకి ఏం చెప్తే ఆయన యాక్సెప్ట్ చేశాడు అంటే ఒక హీరో లెవెల్లో ఉండి ఇంకా అంటే టాప్ హీరోగా కొనసాగుతూ మరి మన తెలుగు సినిమాకి వచ్చి ఒక క్యారెక్టర్ కనుక ఆయన బెండ్ అయ్యాడు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అలా చాలామంది యాక్టర్స్ కూడా ఒక నేర్చుకోవాలి ఆయన చూసి. అంటే ఓన్లీ హీరో లెవెల్ మాత్రమే కాకుండా అవసరం పడ్డ చోట మన క్యారెక్టర్ ఖచ్చితంగా వెళ్ళి చేయాలి అని ఆ ప్రతి యాక్టర్కి ఉంటే మన ఇండస్ట్రీ, సౌత్ ఇండస్ట్రీ మాత్రం ఇప్పటికి ఎప్పుడో టాప్లో ఉండేది ఖచ్చితంగా. సో ఎన్నాళ్ళు అయ్యింది టాప్కి రావడానికి అంటే మరి అదే అందరు హీరోలకి అది లేదు. సో మరి శివరాజ్ కుమార్ గారు ఆయన డౌన్ టు ఎర్త్ ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు ఖచ్చితంగా. మరి నిన్న ప్రెస్ మీట్లో అయితే ఆయన సర్జరీ చేయించుకుని యూఎస్ నుంచి నిన్నే వచ్చారు, వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు అనమాట. మార్చి నుంచి షూటింగ్స్ చేయబోతున్నాను, ఫస్ట్ RC16 లైన్లో ఉంది, అది కంప్లీట్ చేసుకున్నాక నా సినిమా నేను చేస్తానని కూడా ఆయన హింట్ ఇచ్చారు. సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ మంత్ ఎండ్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సినిమా పైన. సో మరి ఆయన కూడా మార్చిలో షూటింగ్లో జాయిన్ అవుతారు. సో మరి అప్పుడు ఆయన విలేజ్ క్యారెక్టర్ ఇచ్చారా లేకపోతే అసలు ఇది అంతా కూడా రూరల్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది నాకు తెలిసి. సో మరి ఆయనకి ఎలాంటి లుక్ ఇచ్చారు, ఇప్పుడు దాకా ఆయన చేశారా అటువంటిది ఏదన్నా అనేది అయితే ఆ లుక్ మరి బుచ్చిబాబు గారు ఏం డిజైన్ చేశారని అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మరి ఆయనకి సర్జరీ అయిన తర్వాత అందరూ కూడా హెల్త్ బాగుండాలని కూడా అందరూ విష్ చేస్తున్నారు కామెంట్స్లో వాటిల్లో కూడా. సో మరి చూడాలి ఆ RC16లో ఆయన రోల్ ఏంటి, అసలు ఈ సినిమాకి ఏం పేరు పెట్టబోతున్నారు, రామ్ చరణ్ గారు ఆయన్ని మ్యాచ్ చేయగలుగుతారా యాక్టింగ్లో, ఎందుకంటే ఆయన సీనియర్ యాక్టర్ అండ్ స్టార్ హీరో. మరి ఆయనకి చెప్పి ఒప్పించారు అంటే ఖచ్చితంగా చాలా మంచి క్యారెక్టర్ ఇద్దరికి పడాలి, ఇద్దరికి బ్యాలెన్సింగ్. ఎందుకంటే కర్ణాటక ప్రజల నుంచి కూడా అబ్జెక్షన్ రాకూడదు, మా హీరోని తగ్గించారు. సో మరి ఆయనకి ఇంపార్టెంట్ ఉన్న రోల్ ఖచ్చితంగా ఇచ్చారని అనుకుంటున్నారు అందరూ. మరి చూద్దాం అటు కన్నడ ప్రజల్ని ఏ విధంగా బుచ్చిబాబు గారు ఆకట్టుకుంటారు అండ్ మన వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు ఆయన క్యారెక్టర్తో అని.